నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ విశ్వంలో కనిపించే ప్రతి చలనం వెనుక ఒక శక్తి ఉంటుంది. మన శరీరం అనే ఈ అద్భుత యంత్రం నడవాలన్నా, లోపల కొన్ని వేల ప్రక్రియలు నిరంతరం సాగాలన్నా దానికి మూలం ప్రాణం. హఠయోగ ప్రదీపికలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. నాగా కూర్మోత కృకరో దేవదత్తో ధనంజయ ప్రాణస్య పంచసఖ్య స్యూ కర్మాణి చ పృథక్ పృథక్. ఈ శ్లోకానికి అర్థం చాలా లోతైనది. ఒక రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో, ఆ రాజుకు తోడుగా ఉండి రాజ్యాన్ని నడిపించే మంత్రులు, సకులు కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రాణమనే రాజుకు నాగా, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే 5 మిత్రులు ఉన్నారు. వీరినే మనం ఉపప్రాణాలు అంటాం. సాధారణంగా మనం శ్వాస తీసుకుంటున్నామంటే ప్రాణవాయువు గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మన శరీరంలో జరిగే అతి సూక్ష్మమైన కీలకమైన క్రియలను నడిపించేవి ఈ ఉపప్రాణాలే. ఈరోజు మనం ఈ వీడియోలో పంచప్రాణాల గురించి మాత్రమే కాదు, ఆ ప్రాణాన్ని కూడా వెనుక ఉండి నడిపించే ఈ 5 రహస్య శక్తుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయాణం మన శరీరంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తుంది. ఉపప్రాణాల గురించి తెలుసుకునే ముందు మన శరీరాన్ని నడిపించే 5 ప్రధాన ప్రాణ వ్యవస్థలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయుర్వేదం మరియు యోగ శాస్త్రాల ప్రకారం మన శరీరంలో 5 ప్రధాన వాయువులు ఉంటాయి. మొదటిది ప్రాణవాయువు. ఇది మనం తీసుకునే శ్వాసను, గ్రహణ శక్తిని నియంత్రిస్తుంది. రెండవది అపానవాయువు. ఇది శరీరంలోని వ్యర్థాల విసర్జనను మరియు సంతానోత్పత్తి ప్రక్రియను చూసుకుంటుంది. మూడవది సమానవాయువు. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. నాలుగవది ఉదానవాయువు. ఇది మన మాటను, జ్ఞాపక శక్తిని, ఆలోచనలను నియంత్రిస్తుంది. ఇక ఐదవది వ్యానవాయువు. ఇది శరీరం మొత్తంలో రక్త ప్రసరణను మరియు కదలికలను సాధ్యం చేస్తుంది. ఈ 5 వ్యవస్థలు శరీరానికి ప్రధాన స్తంభాలు వంటివి. అయితే ఈ పెద్ద వ్యవస్థల మధ్య ఒక సూక్ష్మమైన సమతుల్యం లేకపోతే శరీరం నెమ్మదిగా క్షీణించడం మొదలవుతుంది. ఆ సూక్ష్మస్థాయి నియంత్రణను, రక్షణను అందించే శక్తులే ఉపప్రాణాలు. ఇవి ఎలా పనిచేస్తాయో తెలిస్తే అసలు మన శరీరం మనతో ఎలా మాట్లాడుతుందో మీకు అర్థమవుతుంది. మీరు పంచప్రాణాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూడండి. ఉపప్రాణాలు అంటే కేవలం చిన్న శక్తులు అని కాదు. ఇవి శరీరానికి ఒక రక్షణ కవచం లాంటివి. ఒక పెద్ద సైన్యంలో ప్రధాన సేనాపతులు ఉన్నప్పటికీ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు ఎంత ముఖ్యమో మన శరీరంలో ఈ ఉపప్రాణాలు అంత ముఖ్యం. శరీరం ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి ఎలా స్పందించాలి, తనని తాను ఎలా రక్షించుకోవాలి, లోపల ఏదైనా తేడా వస్తే ఎలా హెచ్చరించాలి అనే విషయాలను ఈ 5 ఉపప్రాణాలు చూసుకుంటాయి. ఆయుర్వేద గ్రంథాలు వీటిని ప్రాణానికి అనుచరులుగా వర్ణిస్తాయి. మనం ఎప్పుడైనా తుమ్మినా, కళ్ళు ఆర్పినా లేదా ఆకలి వేసినా అది ఈ ఉపప్రాణాల వల్లే సాధ్యమవుతుంది. ఈ శక్తులు మన ప్రమేయం లేకుండానే మనల్ని కాపాడుతుంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఉపప్రాణం గురించి, అది మన శరీరంలో చేసే అద్భుతాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడి నుండి అసలైన రహస్యాలు మొదలవుతాయి. మొదటిది నాగ ఉపప్రాణం. దీని ప్రధాన పని ఏమిటంటే శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన గాలిని లేదా విష పదార్థాలను బయటకు పంపడం. మనం అప్పుడప్పుడు త్రేంపులు తీస్తాం లేదా తుమ్ముతాం. కొన్నిసార్లు తిన్నది పడకపోతే వాంతి చేసుకుంటాం. ఇవన్నీ నాగ ఉపప్రాణం చేసే పనులే. ఇది మన శరీరంలోని మొదటి రక్షణ వ్యవస్థ. హఠయోగ ప్రదీపిక ప్రకారం నాగ ఉపప్రాణం బలహీనపడితే శరీరంలో విష పదార్థాలు లోపలే పేరుకుపోతాయి. దీనివల్ల ఆయుర్వేదం చెప్పే ఆమము అంటే జీర్ణం కాని వ్యర్థాలు పెరిగిపోయి అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందుకే శరీరానికి వచ్చే సహజమైన వేగాలను అంటే తుమ్ములను లేదా త్రేంపులను బలవంతంగా ఆపకూడదు. ఈ నాగశక్తి మనల్ని లోపల నుండి శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి లోపల శుద్ధి జరిగాక బయట ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం? మన దృష్టిని నియంత్రించే శక్తి ఏది? అదే రెండో ఉపప్రాణం. రెండవది కూర్మ ఉపప్రాణం. దీని పేరులోనే తాబేలు అనే అర్థం ఉంది. తాబేలు ఎలాగైతే తన అవయవాలను లోపలికి ఉపసంహరించుకుంటుందో
ఈ ఉపప్రాణం మన కళ్ళను మరియు చూపును అలా నియంత్రిస్తుంది. మనం కళ్ళు తెరవడం, మూసుకోవడం, అలాగే ఒక వస్తువుపై స్థిరంగా దృష్టి పెట్టడం అన్నీ కూర్మ ఉపప్రాణం వల్లే సాధ్యమవుతాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు సహజంగా మూసుకోవడానికి కారణం ఈ ఉపప్రాణం మన చైతన్యాన్ని లోపలికి మళ్లించడమే. మనం చాలాసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా లేదా ఏకాగ్రత దెబ్బతిన్నా మన కళ్ళు అలసిపోతాయి. దానికి కారణం కూర్మ ఉపప్రాణం శక్తి తగ్గడమే. మన దృష్టి స్థిరంగా ఉండాలంటే ఈ కూర్మ శక్తి బలంగా ఉండాలి. మిత్రులారా, ఈ అద్భుతమైన విషయాలు మీకు నచ్చుతున్నాయా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే సనాతన లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇప్పుడు మనల్ని బ్రతికించే అతి ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. మూడవది కృకర ఉపప్రాణం. ఇది మన శరీరానికి ఆకలిని, దాహాన్ని కలిగిస్తుంది. నాకు ఆకలి వేస్తుంది, నాకు నీళ్లు కావాలి అని మన మెదడుకు సంకేతం పంపేది ఈ కృకర ప్రాణమే. మనకు ఏదైనా తినాలని తపన కలిగినా, నోటిలో నీళ్లు ఊరినా అది దీని ప్రభావమే. ఇది కేవలం ఆకలి మాత్రమే కాదు, శరీరానికి ఏది అవసరమో ఆ సంకేతాన్ని అందిస్తుంది. ఒకవేళ కృకర ఉపప్రాణం అసమతుల్యతకు గురైతే మనకు ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది లేదా అతిగా ఆకలి వేస్తుంది. నియంత్రణ లేకుండా తినాలనిపించడం కూడా దీని లోపమే. శరీరానికి ఇంధనం ఎప్పుడు కావాలో చెప్పే ఈ శక్తి లేకపోతే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. అయితే ఆహారం తీసుకున్న తర్వాత శరీరం అలసిపోతుంది కదా, అప్పుడు మనల్ని విశ్రాంతి తీసుకోమని ఎవరు హెచ్చరిస్తారు? అదే నాలుగవ ఉపప్రాణం. నాలుగవది దేవదత్త ఉపప్రాణం. దీని ముఖ్యమైన పని ఏమిటంటే మనకు ఆవలింతలు వచ్చేలా చేయడం మరియు అలసటను గుర్తు చేయడం. మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా నిద్ర సరిపోనప్పుడు ఆవలింతలు తీస్తాం. అది కేవలం బద్ధకం కాదు, శరీరానికి ఇప్పుడు విశ్రాంతి కావాలి, ఆక్సిజన్ తక్కువ అవుతోంది అని శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక. దేవదత్త ఉపప్రాణం మనల్ని బలవంతంగా విశ్రాంతి తీసుకోమని కోరుతుంది. మనం దీన్ని నిర్లక్ష్యం చేసి పని చేస్తూనే ఉంటే మన నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ ఉపప్రాణం మనకు నిద్రను ప్రసాదించి తిరిగి శక్తిని పుంజుకునేలా చేస్తుంది. ఈ 4 ఉపప్రాణాలు మనం బ్రతికున్నంత కాలం మనతో ఉంటాయి. కానీ ప్రాణం పోయిన తరువాత కూడా ఉండే ఒక వింతైన శక్తి మన శరీరంలో ఉంది. దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఐదవది మరియు అత్యంత రహస్యమైనది ధనంజయ ఉపప్రాణం. ఇది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే మనిషి మరణించిన తర్వాత కూడా ఈ ఉపప్రాణం శరీరాన్ని వెంటనే వదిలి వెళ్ళదు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా ధనంజయ ఉపప్రాణం కొంత సమయం వరకు శరీరంలోనే ఉంటుంది. మరణం తర్వాత శరీరం ఉబ్బడం లేదా శరీరం వికృతంగా మారకుండా కొద్దిసేపు కాపాడటం దీనివల్లే జరుగుతుంది. అందుకే శరీరాన్ని దహనం చేసే వరకు లేదా పూడ్చిపెట్టే వరకు ఈ శక్తి ఏదో ఒక రూపంలో అందులోనే ఉంటుంది. మరణం తర్వాత కూడా శరీరం పూర్తిగా నిశ్చలంగా మారకపోవడానికి, కొన్ని కండరాలు కదలడానికి కారణం ఈ ధనంజయ శక్తే. ఈ 5 ఉపప్రాణాలు కలిసి మనల్ని పుట్టినప్పటి నుండి మరణం తర్వాత వరకు రక్షిస్తూనే ఉంటాయి. నేటి కాలంలో చాలామందికి డాక్టర్లు కూడా కనిపెట్టలేని కొన్ని సమస్యలు ఉంటాయి. కారణం లేకుండానే విపరీతమైన అలసట రావడం, ఎంత తిన్నా ఆకలి వేయడం లేదా అస్సలు ఆకలి లేకపోవడం, కళ్ళు ఎప్పుడు బరువుగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ మనం సాధారణంగా చూసే సమస్యలే. వీటికి స్కానింగ్లోనో లేదా రక్త పరీక్షల్లోనో కారణాలు దొరకవు. కానీ ఆయుర్వేదం దీనికి ఒకటే కారణం చెబుతుంది. అది ఉపప్రాణాల అసమతుల్యం. మన జీవన శైలి వల్ల, ఒత్తిడి వల్ల ఈ సూక్ష్మ శక్తులు తమ లయను కోల్పోతాయి. ఈ వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ప్రధాన ప్రాణవాయువులు కూడా బలహీనపడతాయి. తద్వారా శరీరం లోపల నుండి కుచించుకుపోతుంది. మనం ప్రాణం గురించి మాట్లాడుకున్నాం, ఉపప్రాణాల విధుల గురించి తెలుసుకున్నాం. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మన ఆధునిక జీవన శైలిలో. మనం ఈ సూక్ష్మ శక్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయుర్వేదం వేగధారణ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తుంది. అంటే
శరీరానికి వచ్చే సహజమైన వేగాలను, తుమ్ములు, ఆవలింతలు, ఆకలి వంటివి బలవంతంగా ఆపివేయడం. మనం ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడో తుమ్ము వచ్చినా, త్రేంపులు వచ్చినా దాన్ని బలవంతంగా ఆపుకుంటాం. ఇలా చేయడం వల్ల నాగ ఉపప్రాణం తన దిశను మార్చుకుంటుంది. దీని ఫలితంగా శరీరంలో వాయువు పైకి తన్నుకు రావడం, గుండెల్లో మంట, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మనం చేసే మరో పెద్ద తప్పు ఏమిటంటే గంటలు తరబడి మొబైల్స్ లేదా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్ప వేయకుండా చూడటం. దీనివల్ల కూర్మ ఉపప్రాణం విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. నేడు చిన్న వయసులోనే కంటి సమస్యలు రావడం, దృష్టి మందగించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఈ కూర్మ శక్తి క్షీణించడమే. మనం ఎంతగా బాహ్య ప్రపంచంపై దృష్టి పెడుతున్నామో అంతగా మన కళ్ళలోని ఈ అంతర్గత శక్తిని కోల్పోతున్నాం. ఇక కృకర ఉపప్రాణం విషయానికి వస్తే నేటి సమాజంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు దీని చుట్టూనే ఉన్నాయి. శరీరానికి నిజంగా ఆకలి వేసినప్పుడు కాకుండా సమయం దొరికినప్పుడో లేదా బోర్ కొట్టినప్పుడో తినడం వల్ల ఈ కృకర శక్తి గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం మరియు జీర్ణక్రియ లోపాలు పెరుగుతాయి. మనం శరీరానికి ఇంధనం ఎప్పుడు కావాలో గుర్తించే శక్తిని కోల్పోయి కేవలం రుచి కోసం తినే యంత్రాలుగా మారుతున్నాం. అదేవిధంగా అలసట వచ్చినప్పుడు మనం దేవదత్త ఉపప్రాణం ఇచ్చే ఆవలింతల సంకేతాన్ని పట్టించుకోకుండా కెఫిన్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగి శరీరాన్ని బలవంతంగా మేలుకొలుపుతాం. ఇది మన నరాల వ్యవస్థను క్రమంగా కాల్చేస్తుంది. ఇలా ప్రతి ఉపప్రాణాన్ని మనం నిరంతరం అవమానిస్తూనే ఉన్నాం. దీనివల్ల డాక్టర్లు చెప్పలేని క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అంటే కారణం లేని నీరసం మనల్ని ఆవహిస్తుంది. శరీరంలో ఈ 5 ఉపశక్తులు ఎప్పుడైతే తమ లయను తప్పుతాయో అప్పుడు ప్రాణశక్తి కుచించుకుపోయి మనం మానసికంగా మరియు శారీరకంగా కుంగిపోతాం. ఇప్పుడు మనం సమస్యలు విన్నాం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఉపప్రాణాలను తిరిగి ఉత్తేజితం చేసుకోవడం ఎలా? దీనికోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మన దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు. మొదటగా నాగ ఉపప్రాణం కోసం శరీరానికి వచ్చే సహజమైన వేగాలను ఎప్పుడూ ఆపకండి. తుమ్ము వచ్చినా, త్రేంపులు వచ్చినా దాన్ని స్వేచ్ఛగా వదలండి. అలాగే రోజుకు కనీసం 5 నిమిషాల పాటు కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల నాగశక్తి శుద్ధి చేయబడుతుంది. కూర్మ ఉపప్రాణాన్ని కాపాడుకోవడానికి త్రాటక ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక దీపం వైపు లేదా ఒక బిందువు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఆ తర్వాత కళ్ళు మూసుకొని లోపలి కాంతిని గమనించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. కంప్యూటర్ వాడేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్ళు ఆర్పడం లేదా దూరంగా ఉన్న వస్తువును చూడటం అలవాటు చేసుకోవాలి. ఇది కూర్మ ప్రాణానికి ఇచ్చే గొప్ప విశ్రాంతి. కృకర శక్తిని సమతుల్యం చేయడానికి ఆయుర్వేదం చెప్పే మితాహారం పాటించాలి. అంటే ఆకలి వేసినప్పుడే తినడం, సగం కడుపు ఆహారంతో, పావు వంతు నీటితో నింపి మిగిలిన పావు వంతు గాలి కోసం ఖాళీగా ఉంచాలి. ఇలా చేసినప్పుడు శరీరానికి సంకేతాలు పంపే కృకర శక్తి చైతన్యవంతంగా ఉంటుంది. దేవదత్త ఉపప్రాణానికి మనం ఇవ్వాల్సిన అతిపెద్ద బహుమతి శవాసనం. రోజంతా పనిలో అలసిపోయినప్పుడు కేవలం 10 నిమిషాల పాటు కదలకుండా పడుకొని శ్వాసను గమనిస్తే దేవదత్త శక్తి మనల్ని తిరిగి రీఛార్జ్ చేస్తుంది. ఆవలింతలు వచ్చినప్పుడు అది నిద్రకు సంకేతం మాత్రమే కాదు, మెదడుకు ఆక్సిజన్ కావాలని అర్థం. ఆ సమయంలో లోతైన శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోండి. చివరిగా ధనంజయ ఉపప్రాణం కోసం మన శరీరాన్ని ఎప్పుడూ బిగుతుగా ఉంచుకోకుండా యోగాసనాల ద్వారా కండరాలను సాగదీయాలి. దీనివల్ల రక్త ప్రసరణతో పాటు ఈ సూక్ష్మ శక్తి శరీరమంతటా ధారాళంగా ప్రవహిస్తుంది. ఈ 5 పద్ధతులను మీరు పాటిస్తే మీ ప్రాణశక్తి 100 రెట్లు పెరుగుతుంది. అప్పుడు మీరు కేవలం జీవించరు, ప్రతి క్షణాన్ని శక్తివంతంగా అనుభవిస్తారు. శరీరం ఒక దేవాలయం అయితే అందులోని ఉపప్రాణాలు ఆ దేవాలయానికి రక్షణగా ఉండే ప్రాకారాలు. వీటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితం అంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మన పూర్వీకులు అందించిన ఈ విజ్ఞానం కేవలం పుస్తకాల్లో ఉండటానికే కాదు, మన జీవన శైలిలో భాగం కావడానికి.
ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయాలలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కామెంట్ చేయండి. అంతేకాదు మీకోసం అక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాను, దానికి సమాధానం చెప్పండి. ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవడానికి సనాతన లైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.